ఒకరోజు తెనాలి రామకృష్ణ మరియు రాజుగారు మాట్లాడుతూ ఉండగా బ్రాహ్మణుడైనటువంటి ఒక వ్యక్తి తెనాలి రామకృష్ణ వద్దకి వచ్చాడు. తెనాలి రామకృష్ణను ఇలా అడుగుతున్నాడు. తెనాలి రామకృష్ణ, ప్రతిరోజు నాకు ఉచితంగా భోజనం పెట్టించగలవా నువ్వు అని అడిగాడు. ఆ మాట విన్నటువంటి తెనాలి రామకృష్ణ, సరే భోజనమే కదా, నేను ప్రతిరోజు పెట్టిస్తాను, ప్రతిరోజు వచ్చేసేయండి అని అన్నాడు. వెంటనే రాజుగారు అలా చూశారు తెనాలిని. ఆ తెనాలి రామకృష్ణ ఆ బ్రాహ్మణుడితో ఇలా చెప్తున్నారు, మీకు ప్రతిరోజు ఉచితంగా నేను భోజనం పెట్టిస్తాను, కానీ మీరు కూడా నాది ఒక విన్నపం ఉంది, దాన్ని ఖచ్చితంగా పాటించాలి అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఏంటో చెప్పు అన్నాడు. నా సమస్యలు కూడా మీరు ప్రతిరోజు వినాలి అన్నాడు. బ్రాహ్మణుడు సరే అన్నాడు. మొదటి రోజు తెనాలి రామకృష్ణ ఇంటికి వచ్చాడు. తెనాలి రామకృష్ణ భోజనం పెట్టి తన సమస్యలను చెప్పడం మొదలుపెట్టాడు. అలా ఒక 2 రోజులు ఆపకుండా తన సమస్యలన్నిటినీ చెప్తూనే ఉన్నాడు. అవన్నీ విని విసిగిపోయినటువంటి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. తెనాలి రామకృష్ణ ఆ బ్రాహ్మణుడిని పంపకుండా ప్రతిరోజు సమస్యలు చెప్పడం మొదలు పెడుతూనే వచ్చాడు. అలా 2 రోజులు గడిచిపోయింది. 3వ రోజు నుండి ఆ బ్రాహ్మణుడు భోజనానికి రావడం మానేశాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ నవ్వుతూ ఇలా చెప్పాడు, ఏది ఉచితమంటే అది మనుషుల్ని దూరం చేసేస్తుంది, కష్టమని చెప్పగానే వారు వినకుండా పారిపోతారు అని తెనాలి రామకృష్ణ చెప్పాడు.